హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గులాబ్ జామున్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకున్నాను. ఇక్కడ నాకు ఒక ప్యాకెట్ ఒక బౌల్ వచ్చింది. ఇప్పుడు ఈ పిండిని మిక్స్ చేసుకుందాం. దీన్ని మిక్స్ చేసుకోవడానికి కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. పాలలో మీగడ ఉంటే దానిని అలాగే తీసుకోండి. గులాబ్ జామున్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు స్లోగా పిండిని వేళ్ళతో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. పిండిని ప్రెషర్ పెట్టకుండా ఇలా వేళ్ళతో స్ప్రెడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పిండిని ఏమాత్రం ప్రెషర్ పెట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి. తరువాత ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేస్తున్నాను. ఇక్కడ నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అండ్ అలాగే జామున్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు పిండిని మిక్స్ చేశాక ఇలా ఓపెన్ చేసి చూస్తే లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఇలా ఉండాలి. తర్వాత పిండి అనేది ఇంత సాఫ్ట్గా అయితే ఉండాలి. అప్పుడు గులాబ్ జామున్స్ లోపల ఉండలు లేకుండా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే షుగర్ సిరప్ కోసం ఒక గిన్నెను తీసుకుని అందులో మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి 2 కప్పులు షుగర్ని అయితే వేసుకోండి. ఇప్పుడు అదే 2 కప్పుల షుగర్ని 2 కప్పుల వాటర్ వేసి స్లోగా మిక్స్ చేస్తూ షుగర్ అంతా బాగా కరిగించుకోండి. ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయింది. దీన్ని అలా ప్లేట్ మూసేసి బాగా మరగనిద్దాం. ఇప్పుడైతే 10 మినిట్స్ అయిపోయింది. పిండిని మరోసారి కలిపి ఉంచి చేతికి కొంచెం ఆయిల్ కానీ లేదా గీని కానీ తీసుకుని అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా పిండిని తీసి అన్నీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒక్కొక్క బాల్ని తీసుకుని ఇలా అరచేతిలో బాగా ప్రెస్ చేస్తూ కొంచెం ప్రెస్ చేసినట్టు చేస్తూ పైన అలా స్మూత్గా రౌండ్ చేసుకోవాలి. ఒక క్రాక్ అనేది లేకుండా ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా రౌండ్ చేసి క్రాక్స్ లేకుండా పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనకు షుగర్ సిరప్ అనేది మరుగుతుంది చూసారా. ఇందులోకి 4-5 యాలకులను దంచి వేసుకోండి. తరువాత అలాగే షుగర్ సిరప్ని 2-3 నిమిషాలు అలాగే మరగనివ్వండి. ఇప్పుడు 2-3 నిమిషాలు మరిగాక పాకం అనేది చిన్న తీగ పాకంలాగా వచ్చింది. ఇప్పుడైతే సిరప్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మీడియంగా ఆయిల్ని హీట్ చేసుకోండి. జామున్స్ అనేవి వేసేటప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలి. తరువాత జామున్స్ వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి. ఇప్పుడు కొద్దిగా అంటే ఆయిల్కి సరిపడా జామున్స్ అనేవి వేసి అలా ఒక 2 నిమిషాలలాగా వదిలేయండి. అవే పైకి తేలుతాయి. అప్పుడు స్లోగా మనం
కలుపుతూ అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ జామున్స్ అనేవి ఎక్కువగా వేసేస్తే స్పేస్ చాలకుండా క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే జామున్స్ అనేవి మంచి కలర్లోకి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడైతే వీటిని మీడియం హీట్లో ఉన్న షుగర్ సిరప్లోకి వేసి యాడ్ చేసి షుగర్ సిరప్ని బాగా పట్టించి అలా ప్లేట్ మూసి పక్కన పెట్టండి. ఇప్పుడు మిగతావి కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని జామున్స్ అనేవి వేసుకుందాం. చూసారు కదా, ఒక్కొక్కటిగా ఇప్పుడు పైకి వస్తున్నాయి. ఇలా అన్ని పైకి వచ్చేంత వరకు ఉండండి. 1-2 మాత్రం అడుగున ఉంటాయి. వాటిని స్లోగా కదుపుతూ అన్నీ ఇలా పైకి వచ్చాక లైట్గా గరిటెతో తిప్పుతూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక తీసుకుని మీడియం హీట్లో ఉన్న షుగర్ సిరప్లోకి యాడ్ చేసి సిరప్ని మొత్తం జామున్స్కి పట్టించి అలా 30 మినిట్స్ పక్కన పెట్టేయండి. అప్పుడు సిరప్ అనేది జామున్స్ బాగా పీల్చుకొని బాగా జ్యూసీగా తయారవుతాయి. ఆఫ్టర్ 30 మినిట్స్ చూసారా, జామున్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకుందాం. సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.